బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయితి సుగ్రీవో రాఘవేనాభిపాలితః. హనుమద్వచనాలు ఆలకించి జానకీదేవి, హనుమ, నా నాథుడు సర్వదా నన్ను వినా మరి దేన్ని స్మరించడం లేదన్న విషయం చెప్పి నాకు మహానందం కలిగించావు. నా వల్ల ఆయన దుఃఖిస్తున్నాడని చెప్పి నన్ను వేదనకు గురి చేశావు. అమృతంతో విషాన్ని కలిపినట్లు చేశావు. మహేశ్వర్యావస్థలో ఉన్న భయంకర క్లేశాలను అనుభవిస్తున్న రజ్జువుతో బంధించి మానవుని విధి బలవంతంగా ఎక్కడికో తీసుకుపోతుంది కదా. దైవాన్ని నిగ్రహించడం జీవకోటికి అసాధ్యమే. నేను రామలక్ష్మణులు దారుణ కష్టాలకు బలి అయి ఏ గతిలో ఉన్నామో చూశావు కదా. సాగర గర్భంలో నౌక భగ్నం కాగా అగాధ జలాల పడి ఈదజాలకు అలసిపోతున్న దావానిలా కేశవారాశిలో పడి ములుగుతూ తేలుతున్న నా ప్రభువు ఎన్నాళ్లకు తీరం చేరుతాడో కదా. నిశాచరులందరినీ అంతం చేసి రావణుని సంహరించి లంకను భస్మం చేసి నన్ను చూసేది ఎన్నటికో. రావణుడు నాకు పెట్టిన గడువు గడిచేలోగానే నా నాథుడు ఇక్కడికి రావాలని చెప్పు. అంతవరకు నేను సజీవంగా ఉంటాను. వాడు పెట్టిన గడువు కాలం ఇక 2 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. రావణానుజుడైన విభీషణుడు నాకు శ్రీరామచంద్రుల సన్నిధికి పంపించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆ నిశాచరుని కాలం అయిపోయింది. మృత్యువు వాడిని స్వాధీనం చేసుకోవాలని రణార్థి అయి అన్వేషిస్తూ ఉన్నది. ఈ సంగతి నాకు విభీషణ పుత్రి ద్వారా ఆమె తల్లి తెలియజేసింది. నా భర్త అనతి కాలంలోనే వచ్చి నన్ను కలుస్తాడనడంలో సందేహం లేదు. నా విశుద్ధాంతరంగంలో అట్టి భావం కలిగింది. ఉత్సాహ, పౌరుష, బల, దయ, కృతజ్ఞ, శౌర్య, ప్రభావాది సద్గుణాలెన్నో రామప్రభువులో ఉన్నాయి. ఏకమాత్ర వీరుడుగా నిలిచి అతడు జనస్థానంలో 14,000 మంది రాక్షసులను అంతం చేశాడు. అట్టి వీరాధి వీరునికి ఎంతటి వాడైనా ప్రతిపక్షంలో నిలిచి సజీవంగా ఉండజాలడు. కష్టాలు ఎన్ని వచ్చినా ఆ ధీరుడు చలించడు. మహేంద్రుని సామర్థ్యాన్ని సచీదేవి ఎరిగినట్లే నా భర్త ప్రభావాన్ని నేను ఎరుగుదును. రాక్షస జలరాశిని రామభాస్కరుడు శుష్కింపజేసి వేస్తాడు అంటూనే సీతాదేవి భర్తకై జలజల కన్నీరు కార్చింది. అది చూసి హనుమంతుడు, అమ్మా దుఃఖించకు, నా ముఖతః నీ జాడ వినడంతో రామప్రభువు వానర భల్లోక సైన్య సమేతంగా వచ్చేస్తాడు. అలా కాదంటావా? నేను ఇప్పుడే నిన్ను ఈ దుఃఖం నుండి దూరం చేయగలను. నీవు నా వీపుపై కూర్చుంటే సాగరాన్ని లంఘించి వేస్తాను. నా శక్తి గురించి ఏమని వర్ణింతను? రాక్షసరాజు సమేతంగా ఈ లంకనంతటిని నా వీపుపై పెట్టుకుని సముద్రాన్ని దాటగలను. హోమం చేయబడిన హవిస్సును వీతిహోత్రుడు మహేంద్రునికి అందజేయనట్లు నేను నిన్ను రామసన్నిధికి తీసుకువెళ్ళగలను. లక్ష్మణ సహితంగా రాక్షస సంహారానికి సంసిద్ధమవుతున్న త్రివిక్రమ సమ పరాక్రమశాలి అయిన రామచంద్రుని నీవిప్పుడే చూస్తావు. ఐరావత గజారూఢుడైన మహేంద్రునిలా ప్రశ్రవణగిరిపై ఆసీనుడైన నీ నాథుని నీవిప్పుడే చూస్తావు. అమ్మా, నీవు నా వీపుపై కూర్చో, నా పలుకులు తిరస్కరించకు. నీ నాథుని సన్నిధానానికి నేను తీసుకుని పోతాను. సూర్యచంద్రులతో నీవు భాషిస్తున్నట్టుగా ఉంటుంది ప్రయాణము. ఆలోగానే నేను అంబరవీధిలో సాగరాన్ని లంఘించి వేస్తాను. నేను పురోగమించే వేళ నిశాచరులు నన్ను తిలకించిన ఆటంకం రాదు. కారణం, మత్సమాన వేగశాలి ఈ నగరంలో మరొకడు లేడు. నన్ను అనుసరించి నిశాచరులు రాలేరు. ఇక్కడకు నేను వచ్చినంత సులభంగానే నిన్ను తీసుకునే ఆకాశ మార్గంలో సాగరోల్లంఘన చేయగలనన్న విషయమై నీవు సందేహించనవసరం లేదు అన్న హనుమద్వచనాలకు జానకీదేవి మహానందం చెందింది. ఆశ్చర్యాలతో ఆమె శరీరం ఉప్పొంగింది. హనుమ, నీ దేహం చూస్తే చిన్నదిగా ఉంది. నన్నెలా నా నాథుని సన్నిధికి తీసుకువెళ్ళగలవు? ఇది సాహస కార్యం కాదా అని ప్రశ్నిస్తే హనుమంతుడు బదులుగా తన మహదాకారాన్ని ఆమెకు చూపించాలని ఆ చెట్టుకు దూరంగా ఎగిరి స్వశరీరాన్ని వర్ధిల్ల చేయసాగాడు. మేరుమందర పర్వతోన్నతంగా ప్రజ్వలితాగ్నిహోత్ర సమప్రకాశంతో జానకీదేవి సమక్షంలో నిలబడ్డాడు. అరుణవదనంతో వజ్రాయుధ సమమైన దంష్ట్రులతో వ్యాఘ్ర నఖాల వంటి నిశిత నఖాలతో మహాభయంకర ఆకారంతో నిలబడి అంజలిబద్ధుడై, అమ్మ, గిరి కాడనాలతో 1,000 బురుజులతో బహిర్ద్వారాలతో ఉన్న ఈ నగరాన్ని రావణ సమేతంగా నేను మోసుకుపోగలను. నీ బుద్ధిని స్థిరం చేసుకో. రామచంద్రుని దుఃఖం దూరమవుతుంది అన్నాడు. హనుమంతుని ఆ భీకర ఆకారాన్ని దర్శించి సీతాదేవి, హనుమంత, వాయుదేవ సమమైన నీ బల గమన శౌర్యాలను, అగ్నిదేవుని వంటి నీ మహా తేజస్సును తిలకించినాను. నీ శక్తి గ్రహించాను. అందుకే అపార సాగరాన్ని నీవు లంఘించగలిగావు. ఇక్కడకు నీవు వచ్చిన పని అయింది. నన్ను తీసుకువెళ్ళే శక్తి నీకు ఉంది. రామకార్యసిద్ధిని గురించి నీవు యోచించాలు. నేను నీతో రావడం మంచిది కాదు. వాయు సమవేగంతో నీవు పురోగమించిపోతున్న
వెళుతున్న వేళ నేను మైమరుస్తాను. సాగరంపై మహావేగంతో నీవు ఎగిరే వేళ భయపడి నేను జలరాశిలో పడిపోవచ్చు. అలా నేను పడగానే తిమింగల నక్ర మత్స్యాదులలో ఏదైనా నన్ను మింగివేస్తాయి. సర్వశత్రు సంహారక శక్తి నీకు ఉంది, కానీ నీతో వచ్చే ధైర్యం నాకు లేదు. నీవు నన్ను తీసుకుపోవడం గ్రహించిన రాక్షసరాజు భీకరాకారులైన తన రాక్షస సేనను నిన్ను బంధించి ఆజ్ఞాపించవచ్చు. అప్పుడు ఆ రాక్షసులు వెంబడించి శూలముద్గర ఆయుధాలతో నిన్ను చుట్టుముడతారు. ఆ దశలో నీ వీపుపై ఉన్న నా దశ ఎలా ఉంటుందో అని నాకు సందేహం కలుగుతున్నది. అసంఖ్యాక రాక్షసులు ఆకాశంలో సాయుధపానులై నిన్ను చుట్టుముడితే ఏకాకివై నిరాయుధుడవైన నీవేమి చేయగలుగుతావో? ఆ దుష్టాత్ములతో నీవు పోరే వేళలో భయంతో నేను నీ వీపు మీద నుండి కూలితే మరణించక తప్పదు. భయంకరులు, మహాకాయులు, బలశాలురు అయిన ఆ రాక్షసులు నేను ఎలాగైనా ఓడించి వేస్తారు. రణ సమయంలో నీవు పరతంత్రుడవైతే కూడా నేను కింద పడిపోగానే ఆ దుర్మార్గులు నన్ను ఎత్తుకుపోతారు. హనుమంత, జయాపజయాలను ముందుగా ఎవ్వరూ నిర్ణయించలేరు. నీవు పరాజితుడవైతే నీ నుండి రాక్షసులు బలాత్కారంగా నన్ను తీసుకువెళ్ళి ఖండఖండలు చేసి వేస్తారు, లేదా నన్ను వేధించి నాకు ప్రాణాపాయం కలిగేలా బాధిస్తారు. అదే జరిగితే నీవు పడ్డ శ్రమంతా వ్యర్థమవుతుంది. ఓ ధీ సంపన్న, రాక్షసులందరినీ సంహరించి నీవు సునాయాసంగా నన్ను తీసుకుపోగలిగినా తద్వారా రామచంద్రుల కీర్తికి భంగం కలుగుతుంది. రాముడు స్వయంగా భార్యను రక్షించలేక ఓ వానరుని ద్వారా తన భార్యను తిరిగి పొందాడని పరాక్రమ సంపన్నులు హేళన చేస్తారు. రామ లక్ష్మణులు, వానరులు నీవు కూడా కనుక్కోలేని స్థానంలో నన్ను రహస్యంగా దాచివేస్తారు. ఆ స్థితిలోనూ నీవు నా కోసం చేసిన ప్రయత్నమంతా వ్యర్థమైపోతుంది. రామ పరివారం యొక్క ప్రాణాలు, పరివార సైన్య సమేతుడైన సుగ్రీవుని ప్రాణాలు నా యోగక్షేమాలపై ఆధారపడి ఉన్నాయి. నాకు ఏమాత్రం విపత్తు వాటిల్లినా క్లేశాలతో కృషించిపోతున్న రామలక్ష్మణులు, వానర భల్లోక సేనలు ప్రాణాలు త్యాగం చేస్తారు. నా ప్రాణనాథునిపై నాకు గల అనన్య భక్తి కారణంగా నేను అన్యుని దేహాన్ని స్పృశించను. శక్తిహీనునైన నన్ను రావణుడు బలాత్కారంగా అపహరించాడు. వివసనై ఉన్న దశలో ఆ దుష్టుడు నన్ను స్పృశించాడు. సపరివారంగా రావణుని రామచంద్రుడు వధించి అప్పుడు నన్ను తీసుకుపోయినట్లయితే ఆయన స్థాయికి గౌరవప్రదంగా ఉంటుంది. రణరంగంలో శత్రువులను సునాయాసంగా మర్దించగల నా నాథుని శౌర్య పరాక్రమాలను స్వయంగా నేను చూశాను. సురాసుర, యక్ష, గరుడ, గంధర్వులతో ఎవ్వరూ కూడా ఆయనకు సాటి రాజాలరు. దేవేంద్ర సమ మహాపరాక్రమశాలి అయిన రామప్రభువు ధగధగా మెరిసే శరాసనాన్ని గైకొని రణరంగంలో నిలబడితే ప్రచండ పవనానికి చెలరేగిన అగ్నిహోత్ర సమంగా సోదరుడు వెంట నిలవగా వారినెవరూ కన్నులెత్తి చూడనే లేరు. మత్తేభ సమంగా ఆ ప్రభువు రణంలో వైరివీర్లను మర్దిస్తుంటే ప్రళయ సమయం మార్తాండ సన్నిభంగా భానుకిరణ సమశరాలతో విజృంభిస్తుంటే సజీవంగా ఉండగలవాడెవడు? నీవు శీఘ్రంగా వెళ్ళి రామలక్ష్మణులను, వానర సైన్యాన్ని వెంటనే ఇక్కడికి తీసుకురా. చిరకాల దుఃఖపీడితనై వేదన పడుతున్న నన్ను ఆనందింపచెయ్యి అంది జానకీదేవి. ఓం శాంతి శాంతి శాంతి.